హాయ్! హలో! నమస్కార్ దోస్తోं. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ హిందీ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో, హిందీ నేర్చుకోవడం చాలా ఈజీ. మీకు హిందీ నేర్చుకోవడంలో ఈ వీడియోలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయని అనిపించిన ఒక చిన్న లైక్ మాత్రం కొట్టండి. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. సో, మీరు అన్నం తినేసారా? మీరు భోంచేసారా అని అడగాలనుకోండి. ఎలా అడగాలి? क्या आपने खाना खा लिया? क्या आपने खाना खा लिया? క్యా అంటే ఏంటి? మీరు తినేసారా? భోంచేసేసారా? ఆప్‌నే అంటే పాస్ట్ టెన్స్. నే అని వచ్చిందనుకోండి, అది గడిచిపోయిన దాని గురించి అని. తినేసారా? ఆప్‌నే మీరు అంటే ఆప్‌నే ఖా లియా పాస్ట్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు నే ఉపయోగిస్తాం. క్యా ఆప్‌నే ఖానా ఖా లియా? భోంచేసేసారా? ఇంకా తినలేదా మీరు? ఇంకా భోంచేయలేదా? क्या तुमने अभी तक खाना नहीं खाया? क्या तुमने क्या तुमने अभी तक खाना नहीं खाया? ఇక్కడ చూడండి. మనం కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేలాగా, ఏంటి ఇంకా తినలేదా? మనం ఇదివరకే చెప్పుకున్నాం గదా! పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు నే, తుమ్‌నే, ఆప్‌నే, ఉన్హోనే, ఉస్‌నే ఇలా వస్తుందనమాట. సో, తుమ్‌నే అంటున్నాం. తుమ్‌నే అంటే ఏంటి అంటే, కొంచెం పర్సనల్‌గా అంటే క్లోజ్‌గా ఉండే వ్యక్తుల దగ్గర మనం నువ్వు అంటాం గదా! అలా చెప్పేటప్పుడు తుమ్నే అనాలి. ఇంకొంచెం మర్యాదకరంగా చెప్పాలంటే ఆప్‌నే అనాలి. అంతే తేడా. క్యా తుమ్నే అభీ తక్, అభీ తక్ అంటే ఇప్పటి వరకు తినలేదా ఇంకా, ఇంకా అని చెప్పేటప్పుడు అభీ తక్ ఖానా అన్నం తినలేదా? నహీ ఖాయా, నహీ అంటే తినలేదా అంటే నెగెటివ్ సెంటెన్సెస్‌లో నహీ ఉపయోగిస్తాం అన్నమాట. ఖాయా తినలేదా? డిడ్ంట్ యూ ఈట్ లేదు హావెంట్ యూ ఈట్ ఈటెన్ ఏంటి ఇంకా తింటూనే ఉన్నారా మీరు? ఇంకా తింటూనే ఉన్నారా? క్యా ఆప్ అభీ భీ ఖా రహే హో? అంటే అభీ భీ ఇంకా అభీ భీ అంటే అభీ భీ అంటే ఏంటి? ఇంకా కూడా తింటూనే ఉన్నారా? ఖా రహే హై అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ ఖా రహా హూ, ఖా రహా హై. ఖా సో, ఖా రహా హూ అంటే తింటున్నాను. ఖా రహీ హై అంటే తింటూ ఉంది. ఇలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. క్యా ఆప్ అభీ భీ ఖా రహే హో? ఇంకా తింటూనే ఉన్నారా? సో, నేను తినేసా, నేను భోంచేసేసా అని చెప్పాలనుకుంటే मैंने खा लिया. मैंने मैंने కాదు मैंने खा लिया నేను తినేసేసాను. అంటే मैंने నేను తిన్నాను. खा लिया है मैंने खा लिया है అంటే ఐ హావ్ ఈటెన్. ఏంటి మీరు తింటారా? విల్ యూ ఈట్ అని చెప్పడానికి ఏం చెప్పాలి? क्या आप खाओगे? లేదు మీరేం తినాలనుకుంటున్నారు? क्या खाना चाहते हो? क्या खाओगे? ఏం తింటారు? సో, ఏంటి తింటారా మీరు? క్యా తుమ్ ఖాओगे? అంటే నువ్వు అనేటప్పుడు తుమ్ అంటాము. ఆహ్, మీరు అని చెప్పడానికి ఆప్ అనాలి. పదండి వెళ్దాం. భోంచేద్దాం. చలో ఖాతే హై. అంటే కమ్ లెట్స్ ఈట్ అని. చలో ఖాతే హై. ఎందుకు ఆలస్యం? చలో ఖాతే హై. రండి భోంచేద్దాం. సో, అతను ఇంకా కూడా తింటూనే ఉన్నాడు. అంటే హి ఈస్ స్టిల్ ఈటింగ్ అని చెప్పడానికి వహ్ అభీ భీ ఖా రహా హై. వహ్ అభీ భీ ఖా రహా హై. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. वो లేదా వో అని కూడా చెప్పొచ్చు. వహ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఆమె, అతడు రెండింటికి కూడా మనం వహ్‌నే ఉపయోగించొచ్చు. లేదా वो अभी भी खा रहा है. अभी भी खा रहा है. ఇంకా కూడా తింటూనే ఉన్నాడు. ఆమె ఇంకా తింటూనే ఉంది. వహ్ అభీ భీ ఖా రహీ హై. వహ్ అభీ భీ ఖా రహీ హై. ఆమె ఇంకా కూడా తింటూనే ఉంది. ఖా రహీ హై అంటే తింటూనే ఉంది. ఆడవాళ్ళకు రహీ హై అంటాం. సో, ఇలా మనం సో, ఈ సెంటెన్సెస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.